అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఏంటి మనం కూడా ప్రిపేర్ చేసేద్దామా జెల్లీ ఫ్రూట్ కేక్? అబ్బో ఇది మన వల్ల ఎక్కడవుతుందండి అని ముందే డీలా పడిపోమాకండి. చాలా ఈజీ, ఇంట్లో ఉండే ఫ్రూట్స్తోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ పొట్టకి కూడా హాయిగా ఉంటుందండి. చాలా కూల్గా ఉంటుంది, రీఫ్రెష్గా ఉంటుంది. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? వీడియో చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ముందుగా ఈ జెల్లీ కేక్ కోసం ఫ్రూట్స్ తీసుకుందామండి. ఇంట్లో ఏవి అవైలబుల్ ఉంటే అవి తీసుకోండి. పుచ్చకాయ, కర్బూజా తప్పితే మిగిలినవి ఏవైనా తీసుకోవచ్చండి. అంటే అవి కొంచెం వాటర్ కంటెంట్వి కదా, ఏమైనా అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. నేనైతే కివి, ఆరెంజ్, దానిమ్మ పండు, యాపిల్, డ్రాగన్ ఫ్రూట్, పపాయ ఇవి తీసుకున్నానండి. అరటి పండు కూడా తీసుకోవచ్చండి. మా పిల్లలు ఇవి చాలు అని చెప్పేశారనమాట. అందుకని చెప్పేసి అవి తీసుకొని తొక్కవలుచుకొని శుభ్రంగా కడుక్కొని మొత్తం ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. యాపిల్ ముక్కలు తర్వాత అప్పటికప్పుడు కట్ చేద్దామని చెప్పేసి కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఈ జెల్లీ కేక్ రెడీ చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అండి ఇది చైనా గ్రాస్. మనకి ఇప్పుడు బాగా అవైలబుల్లో ఉందండి, బయట ఎక్కడైనా దొరుకుతుంది చైనా గ్రాస్ అనేది. ఇలా సన్నగా తెల్లగా ఏదో పుల్లల్లాగా ఇలా వస్తుందన్నమాట. లేదంటే సూపర్ మార్కెట్స్లో జెనిటిన్ అని లేదా గరగర అని పౌడర్స్ కూడా దొరుకుతున్నాయండి. అవైనా తెచ్చుకోవచ్చు అనమాట. ఏది మీకు అవైలబుల్గా ఉంటే అది చూసుకోండి. ఈ చైనా గ్రాస్ పీసెస్ అయితే ఇవి బాగా ఎక్కువగా దొరుకుతున్నాయి, సో నేను వీటితోనే చూపిస్తున్నాను అనమాట. వీటిని ఇలా కట్ చేసుకోండి, లేదా మిక్సీలో అయినా వేసుకొని పౌడర్గా అయినా చేసుకోవచ్చు అనమాట. నేను 2 కప్స్ వాటర్ వాడుతున్నానండి, అందుకని చెప్పేసి ఇది 1/2 కప్పు తీసుకున్నాను అనమాట. ఈ చైనా గ్రాస్ అనేది ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. 1/2 కప్పు కంటే కొంచెం ఎక్కువైనా తీసుకోండి, తక్కువ మాత్రం తీసుకోవద్దు, ఎందుకంటే మళ్ళీ జెల్లీ ఫామ్ అవ్వదు అనమాట. చూడండి, 2 కప్స్ వాటర్కి 1/2 కప్పు కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నె పెట్టేసుకోండి. గిన్నెలో 2 కప్స్ వాటర్ పోసుకున్నాను. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఈ చైనా గ్రాస్ని కూడా వేసేసాను. ఇది వెంటనే మెల్ట్ అయిపోతుందండి, ప్రాబ్లం ఏమి ఉండదన్నమాట. లేదనుకుంటే మీరు మిక్సీలో వేసి పౌడర్లా అయినా చేసుకోవచ్చు అనమాట. దీంతో పాటు 1/2 కప్పు కంటే ఎక్కువ, 1/2 కప్పు కంటే తక్కువ పంచదార వేసుకున్నాను. మీరు తినే స్వీట్ని బట్టి కొంచెం అటు ఇటు చేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ వేడి చేయండి. ఆ షుగరు, ఆ చైనా గ్రాస్ అనేది మెల్ట్ అయ్యే వరకు వేడి చేస్తే సరిపోతుందండి. కొంచెం ఒక పొంగు బాయిల్ వస్తుందన్నమాట అప్పటి వరకు. అయితే ఇది నేను తీసుకున్న చైనా గ్రాస్ ప్లెయిన్ అండి, సో కొంచెం స్మెల్ కోసం వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. ఉంటే వేసుకోండి, లేకపోతే కొంచెం యాలక్కాయ పౌడర్ అయినా వేసుకోండి. చూడండి, ఇది కరిగిపోయింది, ఇలా బాయిల్ అవుతుంది. ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. వేడివేడిగా వేసుకోవద్దండి, ఆ ఫ్రూట్స్ అనేవి వాటి ఒరిజినల్ ఫ్లేవర్స్ని మిస్ అవుతాయన్నమాట, పాడైపోతాయి. సో ఇది కొంచెం పూర్తిగా చల్లారే వరకు వెయిట్ చేయండి. ఒక 5 to 10 మినిట్స్లో ఇది చల్లారిపోతుందన్నమాట. ఇది చల్లారుతూ ఉంటుంది. మనం ఈ కేక్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకున్నామన్నమాట. ఎప్పుడు రెగ్యులర్గా కేక్ చేసుకుంటాను కదండి, అదే బౌల్ తీసుకున్నాను. ఇలా ఉంటే తీసుకోండి, లేకపోతే గనక ఏదైనా ఒక గ్లాస్ కానీ స్టీల్ది కానీ ఏదైనా తీసుకోవచ్చు. లోతు తక్కువ ఉండి వెడల్పుగా ఉండేది తీసుకోండి. అలాగే మనం నార్మల్ కేక్ చేసుకునేటప్పుడు అది డీమోల్డ్ అవ్వడానికి మనం లోపల ఆయిల్ గ్రీస్ చేసుకుంటాం కదా, అలాగే ఈ జెల్లీ కేక్కి వాటర్తో గ్రీస్ చేసుకోవాలండి. అంటే ఒకసారి కడుక్కోవాలన్నమాట, ఆ లోపల అనేది వాటర్ ఉండాలి ఆ బౌల్కి. ఇప్పుడు ఇదిగోండి, అవి చల్లారిపోయాయి. ముందు ఈ షుగర్ సిరప్ వేసేస్తున్నాను, ఆ తర్వాత ఫ్రూట్స్ సెట్ చేసేసుకుంటున్నాను. వీడియోలో కనిపిస్తున్నట్లు మీకు ఎలా నచ్చితే అలా ఫ్రూట్స్ పెట్టేసుకోండి. నేను చేసిన తప్పు మీరు చేయకుండా ఉండటానికి ఒక 2-3 టిప్స్ చెప్తున్నానండి. ఈ షుగర్, చైనా గ్రాస్ కలిపిన ఈ సిరప్ ఉంది కదా, ఈ వాటర్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోండి. నాకు ఫ్రూట్స్ ఎక్కువ అయ్యాయి, అది కొంచెం తక్కువైంది అనమాట. ఫ్రూట్స్ కొంచెం ఆపినా బాగుండేదేమో అనిపించిందండి. అంటే నాకు ఆ వాటర్ తక్కువైంది, ఫ్రూట్స్ ఏమో ఎక్కువైపోయాయి. సో అవి 2 ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి. మరి ఫ్రూట్స్ ఎక్కువ ఉండి ఆ సిరప్ అనేది తక్కువ ఉంటే జెల్లీ బాగా ఫామ్ అవ్వదండి. సో ఫ్రూట్స్ నార్మల్గా తినొచ్చు కాబట్టి ఆ సిరప్ ఎంత ఉందో దానికి తగ్గట్టు ఫ్రూట్స్ వేసుకోండి. వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా ఫ్రూట్స్ అన్నీ వేసుకొని చిన్నగా ఈ సిరప్ని వేసేసుకోండి.
మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చండి, చాలా హెల్దీ కూడా ఇది. మనకి దీంట్లో ఫ్రూట్స్ తప్పితే పెద్దగా ఏం లేదండి, ఆ చైనా గ్రాస్ అండ్ షుగర్ ఉంది కొంచెం. ఇదిగోండి నచ్చిన ఫ్రూట్స్ అన్నీ వేసేసుకున్నాను. ఇంకా పైనుంచి ఆ కొంచెం సిరప్ వేసుకున్నాను. దీన్ని కంప్లీట్గా కూల్ చేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెడితే 6 to 8 అవర్స్కి బాగా కూల్ అయిపోతుంది, నిదానంగా జెల్లీ ఫామ్ అవుతుంది అనమాట. అప్పుడైతే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ తర్వాత ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేసేయచ్చు. బట్ మనకి ఆత్రం ఆగదు కదా, సో వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఫ్రిడ్జ్లో పెట్టి 2 అవర్స్కే బయటికి తీసేసాను కూడా నేను. ఎప్పుడెప్పుడు తినాలా అని అనిపిస్తూ ఉందండి ఇంట్లో పిల్లలకి అండ్ నాకు కూడా. సో ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఒక 2 అవర్స్ తర్వాత ఇదిగోండి ఇలా ఫామ్ అయిందనమాట. జెల్లీ అయితే ఫామ్ అయింది చూడండి, బాగా చుట్టూ ఇలా తిరుగుతుంది కూడా, రౌండ్ తిరుగుతుంది. ఇప్పుడు దీన్ని డీమోల్డ్ చేసుకుందాము. పైన ఒక ప్లేట్ పెట్టి ఇలా టర్న్ చేసి అలా కొంచెం ట్యాప్ చేస్తే వచ్చేస్తుందండి. టెట్టడైన్, అదిగోండి మన జెల్లీ కేక్. చాలా కలర్ఫుల్గా భలే ఉందండి. దీన్ని చూస్తూ వీడియోస్ తీస్తూ కొంచెం లేట్ చేశానండి. ఈ జెల్లీ కేక్ బయటికి తీయగానే మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. ఈ హీట్కో ఏమో బాగా వేడెక్కువ ఉంది కదా, సో నేను మధ్యాహ్నం పూట తీసేసరికి ఆ హీట్కి త్వరగా మెల్ట్ అయిపోయిందనమాట. కట్ చేసేటప్పుడు కొంచెం ఫ్రూట్స్ అలా పక్కకి జరిగాయి అందుకే. కానీ టేస్ట్ అయితే సూపర్ ఉందండి. ఆ జెల్లీ ఏమో కొంచెం స్వీట్గా, ఆ ఫ్రూట్స్ కలిపి తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. చల్లగా అలా నోట్లో పెట్టుకుంటుంటే భలే అనిపిస్తుంది అనమాట. చాలా సింపుల్గా జెల్లీ కేక్ మనం కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను చెప్పిన టిప్స్ అస్సలు మర్చిపోవద్దండి. ఆ టిప్స్తో సహా చేయండి, మంచి జెల్లీ కేక్ని ఎంజాయ్ చేయండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.